మరి అమలాపురంలో ఎలా జరుగుతుంది ఆ భోగి సందడిని అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సిద్ధంగా ఉన్నారు. సత్యయ్య, సంక్రాంతి సంబరాలు భోగి అంటేనే గోదావరి జిల్లాలో అని అంటారు, దట్టు కోనసీమ అంటారు. వెనక సందడి కనిపిస్తోంది. ఏంటా స్పెషల్ ఇవాళ భోగి ఎలా జరుగుతోంది అక్కడ? అంటే కోనసీమ అంటేనే సాధారణంగా రోజు సంక్రాంతి పండుగలాగా ఉంటుంది. కానీ ఈరోజు ఒరిజినల్ సంక్రాంతి భోగి పండుగ దానికి మించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడొచ్చు, అంటే సాధారణంగా పచ్చని పైర్లు, పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఈ ఆహ్లాదకర వాతావరణం ఎప్పుడు ఉంటుంది. కానీ దానికి అదనంగా యాడ్ చేస్తే అంటే ఈ ఎడ్ల బళ్ళు మన వెనకాల చూడొచ్చు. ఆ ఎడ్ల బళ్ళు కానవచ్చు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా ఆ భోగి మంటలు అంటే చెడును పోయి ఏదైతే పాత పద్ధతుల్లో ఉన్నట్టు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు తీసి ఇంటి బయట ఈ భోగి మంటల్లో వెలిగిస్తే కనుక ఇది రైతుల పండుగ కూడా అంటారు. అలాగే ఆడపిల్లలు ఇంటికి అలంకారం కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా లంగావోణీలు కట్టుకుని ఈ కోనసీమ పచ్చని పైర్ల మధ్య ఇళ్ల మధ్య వీళ్ళంతా కూడా సందడి చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. కొంతమంది చాలా మంది ఎలా జరుపుకుంటున్నారమ్మా? చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. అంటే కొంతమంది అంటే ఉత్తప్పుడు లంగావోణీలు మర్చిపోయారు, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయారు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. మీరేమో అందంగా చక్కగా ఉన్నారు కదా, ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏ స్టైల్లో ఉంటే ఆ స్టైలు కాబట్టి పండగ కాబట్టి అందరూ సాంప్రదాయంగా ఉన్నామన్నమాట. మీరేం చెప్తారు? ఈ మధ్య టెక్నాలజీలో అందరూ ఫోన్స్కి ఎడిట్ అయిపోయి ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు. ఈ సంక్రాంతి సంబరాల వల్ల పక్క ఊర్ల నుంచి చుట్టాలు గట్టా వచ్చి, విదేశాల నుంచి చుట్టాలు వచ్చి అందరూ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. అంటే ఈ చూడొచ్చు, అందరూ కూడా చక్కగా కట్టుబట్టు లంగావోణి పచ్చని పైర్ల మధ్య వీళ్ళంతా సందడి చేస్తూ ఉంటారు. అంటే ఎలా కొనసాగుతున్నాయి సాంప్రదాయబద్ధంగా వీళ్ళంతా డ్రెస్ కోడ్ కానివచ్చు, ఇక్కడ ఎద్దుల బళ్ళు, గంగిరెద్దులు, ఈ కోలాహలం అంతా. సంక్రాంతి అంటే సాంప్రదాయం, సాంప్రదాయం అంటే సంక్రాంతి. ప్రతి సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం ఈ పండుగతోటి అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని మొదటి రోజు అందరూ సాంప్రదాయంగా ఉంటున్నారు. ఈ సాంప్రదాయమే హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మం ప్రకారం ఈ పాత పద్ధతుల్లోనే అందరూ ఉండాలి. పాత పద్ధతులే చాలా హైందవ ధర్మాల నిదర్శనం అని సంక్రాంతి రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది ఈ సంవత్సరం అంతా అందరూ పిల్లలతోటి కలకల్లాడాలని సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే భోగి అంటే తొలినాడు, అంటే తొలి పండగ భోగి పండగ. భోగి పండగ తొలినాడుతో స్టార్ట్ అవుతుంది. తర్వాతే రైతు బంధు పండగ. ఎందుకంటే రైతు అనేవాడు పంట దున్నిస్తాడు కాబట్టి ఆ ఎడ్ల బండికి కూడా ఎడ్లకి కాస్త విశ్రమం ఇవ్వాలి, ఒక విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి పద్ధతిలోనే ఈ సంక్రాంతి కనుమ జరుపుకుంటా అనేది ఒక నానుడు కూడా ఉంది. అలాగే మన కట్టుబట్టు కానవచ్చు, ఈ వస్త్రాలు ధరించడం విధానం కావచ్చు, వీళ్ళంతా చూడొచ్చు. అమ్మ, మీరు అంటే ఇంట్లో ఏం చెప్తారు ఈ భోగి రోజు? అంటే ఏ రకంగా మీరు డ్రెస్ కోడ్ చేసుకోవచ్చు? భోగి రోజుని తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి భోగి మంటలు వేస్తాము. తర్వాత సాంప్రదాయంగా దుస్తులు ధరించి సాయంత్రం అయ్యేసరికి గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వెళ్తాము. తర్వాత రోజు ఇవన్నీ మీకు మీ అమ్మమ్మలో తాతమ్మల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ బొమ్మల కొలువులు కానీ? చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కోనసీమ జిల్లాలో కనుమ అనేది చాలా ఫేమస్. ప్రబల తీర్థం జరుగుద్ది. జగ్గన్న తోటకి ఏకాదశ రుద్రులు అని వస్తారు, అందరూ దర్శించుకోవడానికి వస్తారు అక్కడికి. సంక్రాంతి అనేది కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్. చూడొచ్చు, అంటే వీళ్ళు ఏది మర్చిపోలేదు సంస్కృతి సాంప్రదాయాల్ని. ప్రబల తీర్థం కానివచ్చు, ఆ జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువైన తీరు కానివచ్చు, ఇదంతా కూడా లోక కళ్యాణార్థం కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. అందులో భాగంగానే ఈ కట్టుబొట్టు కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భోగి మంటలు కానివచ్చు, ఎడ్ల బండ్లు, హరిదాసులు, గంగిరెద్దుకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి గీతనాదాలు కానివచ్చు, అనేక సాంప్రదాయాలు ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 4 రోజులు కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి కూడా కోడిపందాలు ప్రారంభం కాబోతున్నాయి. సాంప్రదాయ పండుగగా కూడా మేము కోడిపందాలు కూడా చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం అయితే భోగి వైభవంగా సాగుతుంది గోదావరి జిల్లాలో చెప్పుకోవాలి. రైట్.